శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే న పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇప్పుడు మేషరాశి చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ద్వాదశంలో 12వ శని ఉంటే ఏలినాటి శని ప్రారంభం అయినట్టు. మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే 2025వ సంవత్సరం మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఈ ఏలినాటి శని చాలా కష్టాలతో కూడుకున్నటువంటి శని. మనం చేసినటువంటి పాపం వల్ల మనకు రకరకాలైన కష్టాలు వస్తాయి. చేసే వృత్తిలో ఏమీ ఆదాయం ఉండదు. అది మానుకుందామన్న పరిస్థితి వస్తుంది. ఇంట్లో డబ్బులు ఉండవు. ఇంట్లో భార్యాభర్తలకి అనుకూలత ఉండదు. ఇంట్లో గొడవలు, బయట ఆదాయం ఉండదు. బయట పనిచేసే చోట గొడవలు, మరి ఇంట్లో వాళ్ళకి రోగాలు, రకరకాలైన సమస్యలు, మరి యాక్సిడెంట్లు అవటానికి అవకాశం ఉంది. ఇట్లా చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయని చెప్పాలి ఏలినాటి శని వల్ల. మరి ద్వాదశంలో శని ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. మొత్తం ఏలినాటి శని మొత్తం 7 సంవత్సరాలు 6 మాసాలు. అంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు, 6 సంవత్సరాల 6 మాసాలు ఇంకా ఏలినాటి శని ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది. కాబట్టి అసలు ఈ రాశి ఎట్లా వచ్చింది? ఉత్తరాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం, మొత్తం కలిసి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. మరి శని కుజులు పూర్తిగా మీకు చెడుగా ఉన్నారు. అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, రాహువు, రవి, మరి ఈ 3 గ్రహాలే బాగున్నాయి. రవి, శుక్రుడు, రాహువు. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. మరి పాపగ్రహాలు కుజుడు, శని, మరి కేతువు, మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 4 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగాలేవు. 3 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి తర్వాత ఏంటంటే ద్వితీయంలో కుజుడు, మరి అర్ధాష్టమంలో శని,
ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఒక్క శని కానీ కుజుడు కానీ గురువు కానీ బాగుండకపోతే ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా సరే మరి బతకటానికి చాలా కష్టంగా ఉంటుంది. చేసే వృత్తి పోతుంది, ఇంట్లో కలహాలు పెరుగుతాయి, చాలా నష్టం వచ్చేస్తుంది, బతకడం కష్టం, చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు చెప్పిన మాట వినరు. ఆఖరికి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎదురు తిరుగుతారు. ఇక ఎందుకు ఇంట్లో శాంతి లేదు, బయటికి పోతే శాంతి లేదు, బయట సంపాదన లేదు, మరి పిచ్చివాడి తెలియనే తిరగటం అవుతుంది. కాబట్టి ఇందులో ఒక్క గ్రహం కాదు, 2 గ్రహాలు, శని అర్ధాష్టమం, రెండింట కుజుడు, ఈ 2 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా తప్పనిసరిగా ఈ ఉన్న రాశులన్నింటిలోకి కూడా 2 రాశులు పూర్తిగా బాగుండండి. మరి ఈ ధనస్సు రాశి అర్ధాష్టమంలోకి శని వచ్చాడు. సంవత్సరం నుంచి ఇప్పటికీ మీకు బాగా విపరీతమైన ఖర్చులు, చాలా ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయి. వీటి నుంచి మీరు బయటపడటం చాలా కష్టం. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, శనివారం శనికి, మంగళవారం కుజుడికి అభిషేకం చేయించుకోవటం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజించడం, ఇది తప్పనిసరిగా చేయాలి. ఇట్లా చేయకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. 1 సంవత్సరం 6 మాసాల దాకా మీ పరిస్థితి ఏమీ బాగాలేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. కుజుడికి జపం చేయించుకొని మరి కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. ఇట్లా కాకుండా మూగ జీవరాశులకి ఆహారం పెట్టండి. చీమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి. ఇట్లా చేస్తూ ఎట్టాగో ప్రాణం పోకుండా గంజి దాకైనా బతకాలి. కాస్త ఇది సంవత్సరం పోతే మీ జీవితం బాగుపడుతుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక బ్యాడ్ టైము, చెడు టైం అంటూ వస్తుంది. అటువంటి చెడు టైం ఇప్పుడు మీకు వచ్చింది. కాబట్టి అందరికీ లేదు, నా ఒక్కరికే వచ్చింది అనుకో అక్కర్లే. సంతోషంగా ఉన్నప్పుడు, బాగా ఆదాయం వచ్చినప్పుడు ఆనందపడటమే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా ఎట్లాగైనా జీవనం సాగించి బాధపడకుండా బతకాలి. ఇప్పుడు బాగా లేనప్పుడు ఏమిట్రా మన బతుకని ఆలోచిస్తే చేసే పని చేయలేవు. అది జరగాల్సింది ఎటు తిరిగి ఆగదు. కాబట్టి నీ దారి నువ్వు పనిచేసుకోవటం, కష్టపడటం, దేవుణ్ణి పూజించడం, జాతక చక్రం వేయించుకోవటం, జాతకం చూపించుకుంటే దానికి తగిన శాంతి చేసుకోవడం, ఇట్లా చేసుకుంటేనే మీరు బాగుపడతారు, లేకపోతే లేదు. స్వస్తి. అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం. ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు, నష్టపడతారు, కష్టపడతారు, పూర్తిగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి. యుద్ధాలు ఎవరైతే బలహీనుడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి, మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లోంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లు కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు. అదే కాదండి, భార్య రూపవతి శత్రువు అన్నారు. ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తి అనుకోండి, పరాయివాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు? అయ్యో నా భార్య మంచిది కాదురా, వాడు ఎమ్మడి పోయింది అనుకుంటావు. వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాకపోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు. ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి అంటే చూడండి, ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి. మరి ఈ చలి వర్షం తర్వాత చలి,
తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు. చలికాలంలో చలికి బాధ, వర్షాకాలంలో నీటి పొల్యూషన్, చలికాలంలో దోమకోటు దోమకాటు, మరి మలేరియా జ్వరము, చికెన్ గున్యాను ఇట్లాంటివి తయారవుతున్నాయి. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు. జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునే వాళ్ళైనా సరే 10 గంటల లోపల జనం బయట రావట్లేదు. పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు. అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది. ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. అదే కాదు, దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడి పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది. ఏదో చెప్పాళ్లే ఏముందిలే పొద్దుగోకులు మీ డబ్బుల కోసమని కాదు చెప్పేది. మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. వేలికి దెబ్బ తగిలిందండి, డాక్టర్ ఏం చెబుతాడు? ఇంజక్షన్ చేయించుకోరా, క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు. చిన్న దెబ్బ లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది. అట్లాగే అది వైద్యం, ఇది కూడా గ్రహ వైద్యం. ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.